హాయ్ అండి. నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చానండి. ఈరోజు మనం వేసే డిజైన్ ఏంటంటే ఒకసారి చూద్దాం. ఈ కస్టమర్ వచ్చేసి ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నది ఆల్బంలో. సెలెక్ట్ చేసుకున్నది వాళ్ళ పాపకంట. హ్యాండ్స్ ఇట్లనే సింపుల్గా రావాలని చెప్పిందనమాట. సింపుల్గా రావాలి, కాకపోతే బ్యాక్ నెక్ రౌండ్ షేప్ వచ్చింది కదా, నాకు వీ షేప్లో కావాలని అడిగింది. వీ షేప్లో కావాలంటే రౌండ్ నెక్ వీ షేప్లో ఎట్లా చేస్తామండి? అందుకే రాదు, నా దగ్గర ఇంకా కొన్ని వీ షేప్ డిజైన్స్ ఉన్నాయి, దాంట్లో సెలెక్ట్ చేసుకుని మేడం అని చాలా రిక్వెస్ట్ చేసిన. సో తనేమో నాకు ఇదే నచ్చింది, సింపుల్గా ఉంది, బాగుంది, నాకు ఇదే కావాలి, కాకపోతే వీ షేప్లోనే కావాలి, సింగిల్ థ్రెడ్తోనే కావాలి అని చెప్పింది అనమాట. సింగిల్ గోల్డ్ థ్రెడ్తో కావాలి అన్నది. ఇంకేం చేస్తాం, ఒకసారి ట్రై చేస్తాం మేడం, మ్యాక్సిమం అయితే నాకు అంతగా రాకపోవచ్చు, ఒకసారి అయితే ట్రై చేసి చూస్తా అని చెప్పేసి చెప్పాను అనమాట. సరే అని చేస్తే ఫస్ట్ హ్యాండ్స్ అయితే సింపుల్గా కంప్లీట్ చేసానండి. చాలా బాగా వచ్చింది, ఫినిషింగ్ కూడా నీట్గా వచ్చింది. సింగిల్ థ్రెడ్, ఓన్లీ సింగిల్ జెరీ థ్రెడ్ తోటి, అది కూడా గోల్డ్లో ఒకలాంటి గోల్డ్ ఇదనమాట. ఇట్లా లైట్ గోల్డ్ ఉంటుంది చూడండి, ఆ గోల్డ్. సో చేసేసాను, హ్యాండ్స్ మాత్రం కంప్లీట్ చేసిన. హ్యాండ్స్ కంప్లీట్ చేసిన తర్వాత నాకు ఒక థాట్ వచ్చిందండి. హ్యాండ్స్ ఏమో వచ్చేసి ఎట్లున్నాయంటే ఇవి ఇక్కడ మనకు చూపించినట్టు లేదు, ఈ హ్యాండ్ ఎట్లుంది సింపుల్గా ఒక బార్డర్ లాగా అంతే సింపుల్గా వచ్చేసింది. ఇక్కడ మన పెన్ డ్రైవ్లో వచ్చేసి ఏముందంటే హ్యాండ్ ఇట్లా వచ్చేసింది చూడండి, ఒక బార్డర్ వచ్చేసి పైన మొత్తం హ్యాండ్కి లైన్స్ వచ్చింది. ఇది ఏదైతే ఉందో ఈ లీవ్స్ అవన్నీ క్రాస్ లైన్స్ లాగా, ఫుల్ హ్యాండ్స్కి క్రాస్ లైన్స్ లాగా వచ్చినాయన్నమాట. మనకి ఏం చెప్పిండ్రు, ఓన్లీ బార్డర్ మాత్రమే కావాలి, హెవీగా వద్దు అన్నారు. సరే అని చెప్పి ఓన్లీ బార్డర్ మాత్రం వేసి అది మొత్తం స్కిప్ చేసేసిన. ఇట్లా వేసిన తర్వాత నాకు ఒక థాట్ వచ్చిందండి, ఇదే హ్యాండ్ మనము ఫ్రంట్ వేసుకోవాలంటే ఏ డిజైన్ కన్నా ఫ్రంట్ వేసుకోవాలంటే క్రాస్ చేసుకుంటాం కదా మనకు నచ్చినట్టు. అట్లే కస్టమర్ ఒక బ్లౌజ్ డిజైన్ మెజర్మెంట్ని బట్టి మనం క్రాస్ చేస్తూ ఉంటాం కదా, సేమ్ అదే థాట్ తోటి నేను ఏం చేసిన, హ్యాండ్ తీసుకున్నాండి. ఒక హ్యాండ్ తీసుకొని ఇక్కడ మీకు చూస్తే తెలిసిపోతుంది. ఒక హ్యాండ్ ఫస్ట్ లెఫ్ట్ కంప్లీట్ చేసిన తర్వాత రైట్ సైడ్ మీకు చూపిస్తున్నా. లెఫ్ట్ సేమ్ ఇట్లానే తీసుకొని దాన్ని క్రాస్ చేసేసిన అనమాట. ఇప్పుడు 90 డిగ్రీసా, 70 డిగ్రీసా, 60 డిగ్రీసా అన్నట్టు చూసుకొని 60 చేసేసిన. 60 చేసుకొని లెఫ్ట్ సైడ్ మొత్తం ఇట్లా కంప్లీట్ చేసేసిన. చూసారా, సేమ్ అదే మళ్ళీ సేమ్ అదే డిజైన్ మళ్ళీ టర్న్ చేసిన అనమాట. టర్న్ చేసేసి ఏం చేసిన, మళ్ళీ ఒక సేమ్ అదే మళ్ళీ లెఫ్ట్ రైట్ టర్న్, మనకు దీంట్లో ఆప్షన్స్ తెలుసు కదా టర్న్ చేసేటివి. అది చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఈ వీ షేప్ తీసుకున్నాం అనమాట.